మంగళగిరిలో దారుణం జరిగింది. ఒక మైనర్ బాలికపై తండ్రి కొడుకులు కలిసి లైంగిక దాడికి పాల్పడ్డారు. తండ్రి కొడుకులతో పాటుగా మరో ఇద్దరిని పోలీసులు ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఈ నెల 18న మంగళగిరి రైల్వే స్టేషన్ దగ్గర జరిగింది ఈ ఘటన. తాడేపల్లికి చెందిన తండ్రి కొడుకులు షేక్ ఖాదర్ బాషా, షేక్ కమల్తో పాటు విజయవాడకు చెందిన షేక్ సలీం, షేక్ రబ్బానీ నలుగురిని అరెస్ట్ చేశారు. నలుగురు రేపిస్టులను రోడ్డుపై పోలీసులు నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. వైద్య పరీక్షల కోసం ఎయిమ్స్ కి తరలించారు మైనర్ని. ఈ కేసులో నలుగురు ముద్దాయిల్ని ఐడెంటిఫై చేశాము. అందులో షేక్ ఖాదర్ బాషా, షేక్ కమల్ సాహెబ్ వీళ్ళిద్దరూ కూడా తాడేపల్లి. వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. షేక్ ఖాదర్ బాషా డ్రైవర్గా పనిచేస్తాడు. షేక్ కమల్ తన కొడుకు ఎలక్ట్రీషియన్గా పనిచేస్తాడు. అలాగే మిగిలిన ఇద్దరు కూడా షేక్ సలీం, షేక్ రబ్బానీ వీళ్ళిద్దరూ కూడా డ్రైవర్లు. విజయవాడ ఉన్న ఏరియాలో ఉంటారు వీళ్ళు. ఇందులో మొదట చెప్పినటువంటి ఖాదర్ బాషా, సలీం, రబ్బానీ వీళ్ళు ముగ్గురు కూడా 18వ తారీఖు నైటు మంగళగిరి రైల్వే స్టేషన్లో తచ్చాడుతుంటారు డ్రైవర్లు వీళ్ళు. అదే సమయంలో ఈ మైనర్ బాలిక రైల్వే స్టేషన్లో తన స్నేహితుడితో తిరుగుతూ ఉండగా ఈ అమ్మాయిని గమనించి అమ్మాయితో ఉన్న మాటల్లోకి దించి వారితో పాటు ఉన్నటువంటి ఆటోలో అమ్మాయిని NH పక్కన